మాదిగలు, మాదిగ ఉపకులాలు తమ ఐక్యతను చాటి చెప్పేందుకు నిర్వహిస్తున్న సిరిసిల్ల ఆత్మీయ మాదిగ సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోర్ కమిటీ సభ్యుడు గుండెల రాజలింగం కోరారు. జూలై 30వ తేదీన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళన సభకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించారు. మాదిగలు, ఉపకులాలు తమ ఐక్యతను చాటిచెట్టేందుకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఐక్యవేదిక కోర్ కమిటీ సభ్యుడు గుండెల రాజలింగం పిలుపునిచ్చారు. మైనార్టీ, వికలాంగ, వృద్ధ సంక్షేమ మంత్రి అడ్లూరు లక్ష్మణ్తో పాటు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మినిస్టర్ గారికి సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి ఇట్టి సన్మాన కార్యక్రమానికి మన మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో పాల్గొని మన ఎమ్మెల్యేకును మినిస్టర్ గారికి సన్మానం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరు రావాలని చెప్పి కోరుతున్నాం. గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ సిరిసిల్ల జిల్లాలో మాదిగ ఉపకులాలు, మాదిగ కులాలు ఐక్య వేదిక ఒక ఏర్పాటు చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళందరినీ కూడా క్రోడీకరించి జిల్లా కేంద్రంలో రప్పించి మన యొక్క మాదిగల ఐక్య వేదికను చాటుదామనే ఉద్దేశంతో తేదీ 30 ఈ నెల 30 తారీఖు నాడు మన సిరిసిల్ల జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదిగల ఐక్య వేదిక మహా సభ నుంచి ఇంటింటికి మన యొక్క కర్తవ్యంగా మన వాళ్ళని మనం గౌరవించుకునే విధంగా, మన ఐక్యతను చాటే విధంగా మనందరం కూడా పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన మాదిగ సోదరులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మన గ్రామాల్లోకి వెళ్ళి అందరినీ కూర్చునబెట్టి 30వ తారీఖు నాడు సిరిసిల్ల ఉన్నటువంటి కార్యక్రమాన్ని గురించి వివరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.